వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అంటే ఒక క్యాన్సర్ లక్షణాలు ఉన్న వ్యాధిగ్రస్తుడు ఆసుపత్రికి వస్తే మొట్టమొదట చేసేది ఫస్ట్ అనుమానం వస్తే ఆ బాడీలో ఏదైతే గడ్డ ఉంటుందో ఆ గ్లాండ్ ఉంటుందో వాటిని ఫస్ట్ బయాప్సీకి పంపించడము. బయాప్సీ తర్వాత అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి పెట్ సిటీ చేయడము, ఇలాంటి ప్రక్రియ కొనసాగుతుంది. వాటి తర్వాతనే క్యాన్సర్ యొక్క చికిత్స అనేది ప్రారంభమవుతుంటారు. అందులో కీలకమైన వాళ్ళు న్యూక్లియర్ ఆంకాలజిస్ట్ అంటారు. అలాంటి విభాగము చాలా కీలకంగా ఉంది కిమ్స్ సవేరా ఆసుపత్రి అనంతపురంలో. ఆ విభాగానికి సంబంధించిన న్యూక్లియర్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ తమ్మినేని మేదర్ సుమ గారు మనతో ఉన్నారు. ఆవిడ తరపు వివరాలు తెలుసుకున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ స్వస్థలం ఎక్కడ, మీ పేరెంట్స్ పేరేంటి, వాళ్ళు ఏం చేసేవారు అసలు? నేను డాక్టర్ సుమా సార్. నేను ఇక్కడే ఫ్రమ్ అనంతపురే. మా డాడీ అందరూ ఇక్కడే, మా స్వస్థలం. డాడీ పేరు మేడం? డాడీ వేణుగోపాల్. ఏం చేసేవారు? ఫార్మసిస్ట్ సార్. ఫార్మసిస్ట్. ఓకే. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. ఈ మధ్యనే కోడూరికి ట్రాన్స్ఫర్ అయ్యారు, పిహెచ్సి. ఓకే. మమ్మీ హౌస్ వైఫే. ఓకే. మా తాతయ్య అందరూ ఇక్కడే. నేను మా బ్రదర్. మా బ్రదర్ ఏం చేస్తారు? జనరల్ సర్జన్. ఓ, బ్రదర్ జనరల్ సర్జన్. యా. ఫోర్ ఫాదర్స్ ఎవరన్నా కూడా? ఎవరు లేరు. ఫస్ట్ డాక్టర్ మొత్తం మా ఫ్యామిలీలో నేనే. నాన్న ఒక ఫార్మసిస్ట్ అంటే ఒక మామూలు ఒక క్లరికల్ ఉద్యోగం లాంటిది. ఫార్మసిస్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఒక క్లరికల్ ఉద్యోగం లాంటిది. డాక్టర్లు మందులు రాయిస్తే ఆ డీ కోడింగ్తో మందులు ఇచ్చి పంపించేది. చాలా చిన్న ఉద్యోగం లాంటిది. నాన్న ఫార్మసిస్ట్ అయితే కొడుకు కూతురు ఇద్దరు కూడా వైద్య రంగంలో ఒక ఉన్నత శిఖరాలు ఉన్నారు. అసలు ఆ నాన్న యొక్క హ్యాపీనెస్ ఎలా ఉంది మేడం? అంటే మా డాడీ చాలా ప్యాషనేట్ సార్. ఫార్మసిస్ట్ అయినా కూడా లైక్ అనంతపూర్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్రాంచ్, అదే ఫస్ట్ బ్యాచ్ మా డాడీది. సో పేషెంట్స్కి బాగా చూపించడం, ఊర్లో ఎవరు హెల్ప్ అడిగినా చేయడం, ఈవెన్ తన డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా చేసేవాడు ఎవరికైనా లేవు అంటే. సో చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పటికీ చేస్తూ ఉంటారు. బట్ ఏజ్ అయింది కదా, సో కొంచెం స్లో అయ్యారు. సో విద్య ఇదంతా చాలా ఇంట్రెస్ట్ అనమాట డాడీకి. సో మీకు మీ బ్రదర్కి వైద్య రంగంలోకి రావాలని మీకే ఇంట్రెస్ట్ వచ్చిందా, నాన్నగారు ఇంట్రెస్ట్? అదే మా డాడీ చేసే పనుల వల్లే. మా డాడీ ప్రోత్సాహం మెయిన్గా మొత్తం డాడీ. ఓకే. ఎక్కడ చేశారు మెడిసిన్? నేను కర్నూలు మెడికల్ కాలేజ్ సార్, 2011 బ్రాంచ్. చాలా పురాతనమైన కాలేజ్. ఆ బ్రాంచ్ కూడా లైక్ మా డాడీ హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇది చాలా పాత కాలేజ్, చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అని చెప్పి ఎక్కువ. అక్కడ మెడిసిన్ పూర్తి చేసిన వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. కొంతమంది సివిల్ సర్వెంట్స్ కూడా అంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారనమాట. చాలా విభాగాల్లో కూడా ఉన్నారనమాట. అలాంటి మెడికల్ కాలేజ్లో చదివారు మీరు. మీకు ఎట్లా ఎంసెట్ ఫస్ట్ అటెంప్ట్? బ్రదర్కి మేడం? బ్రదర్కి ఒక్క లాంగ్ టర్మ్లో వచ్చింది. మీకు ఫస్ట్ అటెంప్ట్ ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అసలు ఫస్ట్ అటెంప్ట్కే? అప్పుడు పెద్ద ఐడియా లేదు సార్, బట్ చాలా హార్డ్ వర్క్ అయితే చేసాము. విజయవాడలో చేశాను. ఓకే. ఇంటర్ కూడా విజయవాడ. ఫస్ట్ మాకు తెలీదు లైక్ ఎంసెట్ కోచింగ్ ఫస్ట్ నుంచే ఇస్తారని కూడా. నేను ఫస్ట్ ఇయర్ అయితే నార్మల్ ఇంటరే జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్లో వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారనమాట, బాగా చదువుతున్న వాళ్ళని. ఫస్ట్ నుంచి ఎంసెట్ కోచింగ్ అని చెప్పేసి. సో మాది ఎంసెట్ బ్యాచ్, నీట్ కాదు. ఎంసెట్ బ్యాచ్ అర్థమైంది రండి. మీ యొక్క నేపథ్యం తీసుకుంటే నాకు అర్థమైంది. అది ఎంసెట్ బ్యాచ్, నీట్ లేదు. బాగా హార్డ్ వర్క్ చేసాం. మా డాడీ అప్పుడు కూడా వీకెండ్ వచ్చేవాడు విజయవాడకి, అనంతపూర్ నుంచి. తగిన ఫలితం అయితే ఈరోజు వచ్చిందంట. మీ వారు ఏం చేస్తుంటారు మేడం? మా హస్బెండ్ కార్డియాలజిస్ట్ సార్. కార్డియాలజిస్ట్. ఓ, ఆయన ఎక్కడ మేడం? తను ఇప్పుడు ఇంకా థర్డ్ ఇయర్ చేస్తున్నారు, డిఎం బెంగళూరు. ఓకే ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు చదువుతున్నారు అనమాట. థర్డ్ ఇయర్ ఇంకా అయిపోతుంది, ఒక 6 months. డిఎం చేస్తున్నారు అనమాట. చాలా హ్యాపీ. వచ్చిన తర్వాత ఏమన్నా నర్సింగ్ హోమ్ పెట్టాలనుకున్నారు మేడం, లేదా ఇక్కడే కంటిన్యూ అవుతారా? స్టిల్ ఐడియా లేదు. ప్రెసెంట్ కిమ్స్. ఓకే మేడం. అంటే అమ్మాయిలు ఎక్కువగా కూడా వేరే వేరే విభాగాలు చూస్ చేసుకుంటారు. ఒక అమ్మాయిగా ఉన్న మీరు ఇటువైపు అంటే ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్, పెట్ సిటీ ఈ వైపు ఎందుకు వచ్చారు మేడం అసలు? నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం డిఫరెంట్ బ్రాంచెస్ అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి ఆ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంది. మేము పెట్ సిటీ ఫస్ట్ టైం వినింది నేను హౌజీలో ఉన్నప్పుడు. క్యాన్సర్కి ఎంత హెల్ప్ అవుతుంది ఇది. ఎందుకంటే అప్పుడు మా తాతయ్యకి క్యాన్సర్ వచ్చింది, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్. పెట్ సిటీ అంత ప్రివలెంట్గా లేదనమాట. మల్టిపుల్ స్కాన్స్ చేసుకోవాల్సి వచ్చింది ఆయనకి. అండ్ చాలా కష్టమైంది డయాగ్నోసిస్కే, బికాజ్ అప్పుడు ఇంకా ఓన్లీ లోకల్ స్టేజింగే. అల్సర్ అన్నారు, మల్టిపుల్ బయాప్సీస్ తీశారు. సో బాగా డిఫికల్ట్ అయింది. ఓకే.
అప్పుడు నాకు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఇంత కష్టంగా ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, అవగాహన లాగా. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ వచ్చిందన్నారు, మళ్ళీ సెకండరీస్ వచ్చాయేమో డౌట్ అన్నారు, లివర్, బోన్, ప్రోస్టేట్ అన్నిటికీ సపరేట్ స్కాన్స్. సో ఏంటి దీనికి ఒక సొల్యూషన్ లేదా అని ఆలోచిస్తే అప్పుడే నేను తెలుసుకున్నాను, లైక్ పెట్ సిటీ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఒకేసారి మొత్తం పేషెంట్కి అంతా స్కాన్ చేసేయచ్చు. పేషెంట్కి మల్టిపుల్ పంక్చర్స్ కానీ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ విజిట్స్ కానీ తగ్గుతాయి హాస్పిటల్స్కి. ఆంకాలజీ విభాగంలో పెట్ స్కాన్ అంటే పెట్ సిటీ స్కాన్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది మేడం ఓవరాల్గా? యాక్చువల్లీ మనం సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ ఇవినే ఉంటాం. వీటిలో ఏం చేస్తారు, పేషెంట్ భాగాలు ఎలా ఉంటాయి అన్నది చూసి స్కాన్ చేస్తాం కదా. పెట్ సిటీ అనేది ఒక హైబ్రిడ్ టెక్నాలజీ అనమాట. దీంట్లో సిటీ భాగాలు చూడడంతో పాటు పెట్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది. ఈ పెట్లో ఏంటంటే మనం ఎఫ్డీజీ అనేది ఒకటి ఇంజెక్ట్ చేస్తాం. ఎఫ్డీజీ అంటే నథింగ్ బట్ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ లాగా. సో ఇదేంటి, పేషెంట్ అనాటమీతో పాటు వాళ్ళ బయోకెమికల్ రియాక్షన్స్, ఫిజియోలాజికల్ రియాక్షన్స్ కూడా మనం చూడగలుగుతాం. లైక్ ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అంటేనే అందరికి తెలుస్తుంది, ఫాస్ట్గా గ్రో అయిపోతుంది, తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్ప్రెడ్ అవుతుంది అని. ఆ ఫాస్ట్ గ్రోత్ ఎందుకు ఉంటుంది, ఆ క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ అనే మాలిక్యూల్ని యూస్ చేసుకుంటాయి. మనం తినే ఫుడ్ అంతా గ్లూకోజ్ ఉంటుంది కదా, మన బాడీకి తక్కువ వెళ్తుంది, క్యాన్సర్ సెల్స్కి ఎక్కువ వెళ్తుంది. దానివల్లే మామూలుగా క్యాన్సర్ పేషెంట్స్ బరువు తగ్గడం అవి కూడా ఉంటాయన్నమాట. సో మనము ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని టార్గెట్ చేస్తాం పెట్లో. ఎఫ్డీజీ అనేది ఇంజెక్ట్ చేస్తాం అనమాట, అంటే ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్. సో ఏ క్యాన్సర్ సెల్స్ ఇవి చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా తీసేసుకుంటాయి. సో అప్పుడు ఏంటంటే ఒక డార్క్ రూమ్లో లైట్ వేస్తే ఎట్లా వేస్తే అట్లా వెలుగుతుంది మన బాడీ అంతా, ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది అలా తెలుసు. మొత్తం హెడ్ టు టో ఒకేసారి చూసేయచ్చు. సో అది చాలా యూజ్ అవుతుంది. ఇనిషియల్ స్టేజింగ్లో యూజ్ అవుతుంది, మన క్యాన్సర్ ఉందా డౌట్ ఉందా అప్పుడు యూజ్ అవుతుంది. సో ఎక్కువ ఏ ఆర్గాన్ తీసుకుంటుంది, ఏది యాక్సెసబుల్గా ఉంది అంటే పైకి ఏది కనిపిస్తుంది, సో బయాప్సీ తీసుకోవడానికి ఈజీగా మల్టిపుల్ పంక్చర్స్ లేకుండా దానికి యూజ్ అవుతుంది. బయాప్సీ కన్నా ముందే పెట్ సిటీ చేస్తారా అంటే బయాప్సీ తర్వాత పెట్ సిటీ చేస్తారా? ఇప్పుడు డెఫినెట్గా ఇది క్యాన్సర్ అని మనకి స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది, అంటే స్టేజ్ 1లో ఉంది, స్టేజ్ 2లో ఉంది, ఎక్కువ స్ప్రెడ్ ఏం లేదు అని కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి సార్, పెట్ సిటీ అవసరం లేదు ఆ కేసెస్లో, మనం డైరెక్ట్గా బయాప్సీ చేసుకోవచ్చు. బట్ మనకు క్లినికల్గా స్ప్రెడ్ అయింది అన్న డౌట్ వస్తుంది పేషెంట్కి. సో ఇప్పుడు లంగ్లోనే ఉంది అనుకుందాం, లంగ్ అనేది ఏంటి, లంగ్ని పియర్స్ చేసి ఆ బయాప్సీ తీసుకోవాలి. కానీ మనకు డౌట్ ఉంది పేషెంట్కి బాడీ అంతా స్ప్రెడ్ అయింది అని, అప్పుడు అనవసరంగా లంగ్ పంక్చర్ చేయడం ఎందుకు, బయట ఎక్కడైనా సూపర్ఫిషియల్గా నోట్స్ ఉన్నాయా, సూపర్ఫిషియల్గా డిసీజ్ ఉందా, లైక్ నెక్లోనే ఉంది, చేతిలోనే ఉంది, అదైతే ఈజీ కదా బయాప్సీ చేయడం. సో అలాంటి కేసెస్లో బయాప్సీ కంటే ముందే కూడా చేసుకోవచ్చు పెట్ సిటీ. ఆంకాలజీ విభాగంలో చాలా ఉంటాయంట, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, మీరు న్యూక్లియర్ ఆంకాలజీ ఉంటుంది అనమాట. అంటే మీ రోల్ ఏంటి అసలు దీంట్లో, మీ రోల్ ఎలా ఉంటుంది బాగా? ఆంకాలజీ అనేది ఎప్పుడు లైక్ అన్ని బ్రాంచెస్ లాగా సపరేట్ బ్రాంచ్ కాదనమాట, అన్నీ కలిస్తేనే ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్. ఓకే, మనకి ఇక్కడ పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ నుంచి సర్జికల్, మెడికల్ ఆంకాలజిస్ట్లు అందరూ కావాలి, అందరు కలిస్తే ఒక టీం అవుతుంది. సో ఫస్ట్ పేషెంట్కి ఏదైనా బాగాలేనప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వస్తారు, ఆయనకి డౌట్ వస్తుంది మీకు క్యాన్సర్ ఉందా అని. సో అప్పుడు మేము హెల్ప్ చేస్తాం, క్యాన్సర్ ఉందా, బయాప్సీ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఒకవేళ క్యాన్సర్ డిటర్మైన్ అయింది సో అది క్యాన్సరే అవ్వచ్చా, వేరే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా ఏమైనా అయిండొచ్చా, ప్రతిదానికి ప్రతి చోట మా హెల్ప్ ఉంటుంది అనమాట ఈ టీంలో మొత్తం. సో కోర్ టీంలో మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ప్రూవ్ అయిన తర్వాత కూడా లైక్ మెయిన్గా రెస్పాన్స్ ఎవాల్యుయేషన్కి అండ్ ట్రీట్మెంట్ సజెషన్స్కి కూడా ఫస్ట్లోనే కీమోథెరపీ ఇచ్చేయచ్చా, లేదంటే ఫస్ట్లోనే క్యాన్సర్కి సర్జరీ చేసేయచ్చా, రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుందా, లైక్ థెరపీ డెసిషన్కి కూడా బాగా యూస్ అవుతుంది. మీరు డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఇంకా వాళ్ళ రోల్ వస్తుంది, ఇంకా ఫలానా చోట ఫలానా ఇదిలో ఉంది ఇలా ఉంది అని మీరు డయాగ్నోస్ చేసి ఇస్తారనమాట. తర్వాత వాళ్ళు థెరపీ డిసైడ్ చేసుకొని థెరపీ స్టార్ట్ చేస్తారు. ఒక కొన్ని సైకిల్స్ ఆఫ్ థెరపీ అయ్యాక మళ్ళీ మన దగ్గరికి పంపిస్తారు, రెస్పాన్స్ దీనికి వస్తుందా లేదా, సో లేదంటే డ్రగ్ ఏమైనా మార్చుకోవాలా, లేదు ఇంకా బ్యాడ్ అయిందా కండిషన్ అది తెలుసుకోవడానికి. ఓకే మేడం, ఇప్పుడు ఎవరికైనా చెస్ట్ ఎక్స్రే తీస్తుంటారు, పలు రకాలుగా ఎక్స్రే అంట, సిటీ అంట, ఎంఆర్ఐ అంట, ఇలాంటివి తీసుకుంటారు. ఎక్కువవి చేసినా కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎక్కువ ఎక్స్రేలు కానీ ఏవి తీయించుకోకూడదు అని అంటుంటారు అనమాట. అలాంటిది పెట్ సిటీ అనేది చాలా పెద్ద మిషన్, మొత్తం బాడీని అంతా ఇప్పేస్తారు కదా, మనలోకి కిరణాలు అనేవి కొన్ని వెళ్తాయి కదా మనకు, సమ్ లైట్స్ అదంతా పెద్ద కదా. అలాంటప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండవా అసలు? ఇది చాలా సేఫ్ అంటారు? సేఫ్ అయితే చాలా సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు.
మనం ఇచ్చేది అయితే రేడియేషన్ పార్టికలే. రేడియేషన్ వెళ్తుంది పేషెంట్లోకి. బట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు పేషెంట్కి అది ఎక్కువ బెనిఫిట్ చేస్తుందా, ఎక్కువ హార్మ్ చేస్తుందా? సో ఇప్పుడు నువ్వు ఆ రేడియేషన్ హార్మ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, మనకు వచ్చే నష్టమే ఎక్కువ కదా. అసలు ఎక్కడ ఉందో తెలియదు, అసలు ఉందా లేదా తెలియదు. అండ్ ఒకవేళ దీనివల్ల అంత రేడియేషన్ హార్మ్ వస్తుందా అంటే లేదు. మనం ఇచ్చే ఇంజెక్షన్ బాడీలో నుంచి 2 hours లోపల క్లియర్ అయిపోతుంది 50%. ఇంకా హోల్గా ఒక 6 hours లోపల కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. దీనివల్ల పర్సే ఎఫెక్ట్స్ రావడం అనేది ఏమీ ఉండదు. సేఫ్. జస్ట్ ఏమైనా పేషెంట్కి కాంట్రాస్ట్ అనేది ఒకటి ఇస్తాము. అది సరిపోకపోతే కాంట్రాస్ట్ రియాక్షన్స్, అలర్జీస్ రావచ్చు. కానీ పెట్ సిటీ ఎఫ్డీజీ వల్ల అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వచ్చిన ప్రతి పేషెంట్కి పెట్ సిటీ రెఫర్ చేస్తారా, మరి లేకపోతే సాధారణంగా కొద్దిగా ప్రిఫరబుల్ అంటే వీళ్ళకి మాత్రమే తీయాలనేది ఏమైనా నియంత్రణ ఉంటుందా? అదే సార్, మల్టిపుల్ మనకి క్లినికల్గా డౌట్ ఉంది, మల్టిపుల్ ఆర్గాన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయి, ఒక్క చిన్న డౌట్ ఉన్నా హోల్ బాడీ పెట్ సిటీ చేసుకోవడం బెటర్. ఓకే. ఎందుకంటే మల్టిపుల్ డౌట్స్ అంటే సిటీ థొరాక్స్ తీయాలి, సిటీ హెడ్ తీయాలి, సిటీ అబ్డామిన్ తీయాలి, సిటీ లెగ్స్ తీయాలి, ఎన్ని తీస్తాం సపరేట్గా? అది ఇంకా ఎక్కువ రేడియేషన్ కదా క్యుములేటివ్గా. అండ్ పేషెంట్ కూడా టైర్డ్ అయిపోతాడు. కాస్ట్ కూడా దిస్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ దాన్ దట్. కాస్ట్ కూడా మీరు పెట్ సిటీలో మీరు కేవలము ఆంకాలజీ మీదే ఉంటుందా? పెట్ సిటీలో ఇతరత్ర జబ్బులకు ఇతరత్ర వాటికి సంబంధించి కూడా మనం స్కాన్ చేసుకోవచ్చా? మనం చెప్పాం కదా ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ యూజ్ చేస్తాం. సో గ్లూకోజ్ మాలిక్యూల్ క్యాన్సరే కాదు, ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా గ్లూకోజ్ అది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇన్ఫెక్షన్ కండిషన్స్, ట్యూబర్కులోసిస్, అది టీబీ లాంటివి, క్షయవాది అంటారు కదా, అది కూడా ఎక్కడెక్కడ ఉంది, ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆర్గాన్స్ ఏమైనా ఎస్పెషల్లీ బోన్స్కి అలా వచ్చిందంటే బోన్ డిస్ట్రాయ్ అయిందా, బోన్ ప్రిజర్వ్ చేసేలాగా మనం ఏమైనా థెరపీస్ తీసుకోవచ్చా, వాటికి యూస్ చేస్తుంది. ఇంకా గ్రాన్యులోమాటస్ డిసీజెస్ అంటారనమాట, అంటే సార్కాయిడోసిస్ ఇలాంటివి, వాటిల్లో కూడా స్టేజింగ్ నుంచి రెస్పాన్స్ ఎవల్యూషన్ వరకు మొత్తం చూసుకోవచ్చు. అవి కాకుండా హార్ట్ కూడా మనం ఇప్పుడు ఏంటి హార్ట్ అటాక్ అంటారు, అది అందరికీ తెలిసిందే. అప్పుడు ఏమవుతుంది, హార్ట్లో కొన్ని సెల్స్ అన్నవి కృషించిపోతాయి, అంటే నిజంగా చెప్పాలంటే చనిపోతాయి. సో దాన్ని మనం సాల్వేజ్ చేయాలి, అంటే బతికించాలి. ఎంతవరకు సెల్స్ మనము బతికించవచ్చు, లేదా ఎంతవరకు సెల్స్ని మనం రీబర్త్ ఇవ్వచ్చు సెల్స్కి అన్నది చాలా బాగా యూస్ అవుతుంది ఈ స్కాన్లో. దాన్ని వయబిలిటీ స్కాన్ అంటారు అనమాట. అంటే వయబుల్ సెల్స్ ఎంత ఉన్నాయి, అనవసరంగా పేషెంట్కి సర్జరీ చేయకుండా, లేదు అంటే ఇంకా బైపాస్ సర్జరీ వరకు ఏమైనా పోవాలా, జస్ట్ నార్మల్ నాన్ ఇన్వేజివ్ యాంజియోప్లాస్టీ లాగా కాకుండా. అంటే మనం కార్డియాక్ విషయానికి వచ్చేసరికి మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈసీజీలో డౌట్ 2D ఎకో తర్వాత థ్రెడ్మిల్లో కూడా డౌట్ ఉందంటే యాంజియోగ్రామ్ వరకు వెళ్తారంట. ఆ తర్వాతనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. ఏంటి అనేది థ్రెడ్మిల్ తర్వాత యాంజియోగ్రామ్ మధ్యలో ఈ స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కాన్ చేసుకుంటే మనకు తేటతెల్లం అయిపోతుంది ఏంటి ఈ పరిస్థితి అని. ఓకే. పెట్ సిటీలో ఎన్ని రకాల మిషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇది అని ఉంటాయి కదా మేడం, ఏదైనా ప్రతి మిషన్లో కావచ్చు కదా, అట్లా తీసుకుంటే కిమ్స్ సవేరాలో ఉన్న పెట్ సిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అసలుకి? దాంతో అడ్వాన్సా లేకపోతే అడ్వాన్స్డ్ స్కాన్ న్యూ మిషన్. ఓకే. సో మనం చాలా ఫాస్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు, పేషెంట్కి ఫాస్ట్గా స్కాన్ చేసేయచ్చు. ఫాస్ట్ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ మేజర్గా క్యాన్సర్లో దే కెనాట్ స్లీప్, అంటే వాళ్ళు ఎక్కువసేపు పడుకొని కూడా ఉండలేరు, బోన్ పెయిన్స్కి కానీ కదలకుండా ఉండలేరు అనమాట. సో అలాంటి కేసెస్లో మనకి కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కావాలి ఫాస్ట్గా స్కాన్ కంప్లీట్ చేసుకోవడానికి. ఒక పేషెంట్ని మీరు పెట్ సిటీలో స్కాన్ చేయాలి, మొత్తం డయాగ్నోసిస్ చేయాలి అంటే ఎంత సమయం పడుతుంది మీకు పెట్ సిటీలో? పెట్ సిటీలో మనం కంప్లీట్ హెడ్ టు టో చేయాలి అంటే 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. 15 నుంచి 20 నిమిషాలు. ఆ తర్వాత ఆ పేషెంట్ ఎలా ఉంటాడు? వన్స్ ఒక్కసారి పెట్ సిటీలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది? ఎంతసేపులో రిలాక్స్ అవుతాడు? మళ్ళీ పేషెంట్ అంటే రిలాక్స్డ్ స్టేట్లోనే ఉంటారు సార్ ఫస్ట్ నుంచి. మేజర్ థింగ్ ప్రిపరేషన్కి ఏంటి అంటే మార్నింగ్ ఫుడ్ తినకుండా రమ్మంటాం, 6 hours ఫాస్టింగ్లో రావాలి. సో ఆ ఫాస్టింగ్లో వస్తారు, ఇంజెక్షన్ ఇస్తాము, స్కాన్ చేస్తాము. స్కాన్ అయిపోయిన వెంటనే తినేచ్చు పేషెంట్, ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకా మన పనులన్నీ కూడా మామూలుగా చేసుకోవచ్చు. పోస్ట్ స్కాన్ అయ్యే వరకు పేషెంట్ ఎక్కువ వర్క్ చేయకుండా, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా, ఫుడ్ తినకుండా ఉంటే చాలు. స్కాన్ అయిపోయాక ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకే ఒక కేర్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ చిన్న పిల్లల నుంచి ఒక ½ day to 1 day దూరంగా ఉండాలి. బికాజ్ వాళ్ళు రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటారు కదా, అవి మనకేం హార్మ్ చేయవు నార్మల్ పీపుల్కి. బట్ ఎంత చిన్న రేడియేషన్ అయినా ప్రెగ్నెన్సీకి చిన్న పిల్లలకి హార్మ్ఫులే.
ఇప్పుడు నాకు కదా ప్రెగ్నెన్సీ లేడీస్ చిన్న పిల్లలు వేటికి దూరంగా ఉండాలి? పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చిన పేషెంట్కి మనం ఇంజెక్షన్ ఇస్తాం కదా ఎఫ్టీజీ అనేది, అది రేడియేషన్ ఇంజెక్షన్. అది చెప్పే కదా లైట్ అప్ చేస్తుంది బాడీ అంతా అని. దాంట్లో రేడియో న్యూక్లియైడ్ అని ఒక పార్టికల్ ఉంటుంది అనమాట. సో అది రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. అదేంటి అంటే మనం డైలీ పనులతో పాటు తగ్గిపోతుంది. లైక్ మనం యూరిన్కి వెళ్ళినప్పుడు అలా అది క్లియర్ అయిపోతుంది బాడీ నుంచి. అండ్ దానికి కూడా ఒక డీకే అనేది ఉంటుంది, అది కూడా తగ్గిపోతూ వస్తుంది. అంటే 50% నుంచి 25%, 25% నుంచి 12.5% అలా తగ్గిపోతూ వస్తుంది. అలా కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. అలా కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 1 day పడుతుంది. సో ఆ 1 day ప్రెగ్నెన్సీకి ఫీమేల్ లేడీస్కి దూరంగా ఉండాలి. 1 day ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా దూరం అంటే మరి ఒక కొంచెం వేరే రూమ్లో ఉంటే చాలా ఇంట్లో అంతే. మరి దూరం అనేసి వేరే ఇంటికి వెళ్ళిపోవడం అంతరాలు మరి పెంచుకోకూడదు అంటే భయపడిపోతారు. జస్ట్ అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఓకే. ఎప్పుడైనా సాధారణంగా వచ్చి ఉంటారు, ఏదో చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, పెట్ సిటీ చేద్దాం ఒకసారి అనేసి రిఫర్ చేస్తారు. మీరు చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇది క్యాన్సర్ ఉన్నట్టుంది అనేసి, అప్పుడు డాక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మనిషిగా మీకు ఏమనిపిస్తుంది మేడం? యాక్చువల్లీ ఆంకాలజీలో ఉండే పెద్ద ఇది అదే అంటే కన్సర్న్. మనకి ప్రతి పేషెంట్ ఆల్మోస్ట్ టర్న్అవుట్ అవుతారు క్యాన్సర్కి. సో అది మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడమే మనకు చాలా కష్టం. ఎంపతి అనేది చాలా ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్. అంటే మొత్తం బాగుంటుంది డిపార్ట్మెంట్ అంతా. పేషెంట్కి మనం చెప్పలేం కదా క్యాన్సర్ ఉంది అని. అదే రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు వీల్ ఫీల్స్ చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీ అది ఆ మూమెంట్. ఏ సందర్భంలో మీ మనసు బాగా చెల్లించింది? ఒక పేషెంట్ వచ్చింటారు, బాగా ఉంటారు, అరే ఏంటి పేషెంట్ ఇంత బాగుంది, ఇలా రీసెంట్గా చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి సార్. అవి ఇంకా థైరాయిడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ వెరీ యంగ్ ఫీమేల్స్కి వస్తున్నాయి. దానివల్ల వాళ్ళ మ్యారేజెస్ అవి కూడా ట్రబుల్ ఉండి డివోర్స్ ఇచ్చేసి ఒక కేసు చూసాను అనమాట. లైక్ పేషెంట్కి థైరాయిడ్ క్యాన్సర్, వాళ్ళ అమ్మ డాడీ ఇద్దరు క్యాన్సర్తో చనిపోయారు. వాళ్ళ అక్క క్యాన్సర్తో చనిపోయింది. పెళ్ళై జస్ట్ 1 or 2 years అవుతుంది. వాళ్ళ హస్బెండ్ వదిలేశారు. ఇట్లా క్యాన్సర్, ఈమె క్యాన్సర్ వచ్చింది. సో ఇంకా ఆమెకి చూసుకోవడానికి ఎవరు లేరు. అదే అంటువ్యాధి కాదు కదా క్యాన్సర్, భర్త వదిలేసేకి. మన సొసైటీ ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఆమె బర్డెన్లా ఫీల్ అవుతారు కానీ వైఫ్ భర్తకు వస్తే భార్య బర్డెన్గా ఫీల్ కాదు కదా. మన నార్మ్స్ అలా ఉన్నాయి, అది చేంజ్ బాధ్యతగా చేస్తుంది కదా. అప్పుడు ఇంకా మనకి ఊపిరి వరకు కూడా తన శక్తివంచన లేకుండా పని చేస్తుంది. 4 ఏళ్లలో పాచి పని చేసైనా కూడా భర్తను బతికించుకోవాలని ప్రయత్నిస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకొక కేసు చూశాను అనమాట. అక్కడ మెయిల్ అబ్బాయికి వచ్చింది క్యాన్సర్. 32 years ఉంటాయి. సో చాలా చాలా స్ప్రెడ్, హోల్ బాడీ క్యాన్సర్ వచ్చింది. ఒక పాప, వాళ్ళ వైఫ్ వదిలేసింది ఆయనకి. అసలు ట్రీట్మెంట్కి ఒక్కొక్కసారి సైకిల్కి 1,00,000-2 లక్షలు అవుతుందన్నమాట. ఆయన ఏదో మామూలు ఎంప్లాయ్, అవి చేసుకుంటూ వాళ్ళ పాపని ఆయనే సింగిల్గా చూసుకుంటూ ఈ 2 బాగా గుర్తుండిపోయిన కేసెస్ అనమాట. ఆయన ప్రతిసారి హోప్గా వస్తాడనమాట, నాకు తగ్గిందా చూడండి మేడం. మేము పెట్ సిటీలో థెరపీస్ కూడా ఇస్తామన్నమాట. అంటే థైరాయిడ్ క్యాన్సర్కి అయోడిన్ అనేది ఇస్తాము. ఇంకా తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి ఆఫ్టర్ సర్జరీ మనము ల్యూటీషియం అని చెప్పేసి పిఎస్ఎంఏతో బాండ్ చేసి కొన్ని థెరపీస్ ఇస్తాము అనమాట. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్కి ఇస్తాము ఆక్ట్రియోటైడ్ అనేది. సో డొటాటేట్ ఇవన్నీ ఇస్తాము. ఆ రకంగా ట్రీట్మెంట్కి కూడా ఆయన మా దగ్గరే వచ్చేవాడు అనమాట. సో చాలా హోప్ఫుల్గా వచ్చేవాడు, నాకు తగ్గాలి, మా పాపని నేనే చూసుకోవాలి అని. ఆయన ఇప్పటికీ హీ సర్వైవింగ్, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈజ్ గుడ్. బట్ స్టిల్ అంటే బాగా సన్నగా అయిపోయి, అంటే అట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కదా సార్ ఈ టైంలో. దట్ ఈస్ అనంతపురం లాంటి నగరముల్లో అందరికీ ఒక వరంగా వచ్చింది కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ఆంకాలజీ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఒక విభాగానికి చెందిన మీరు ఈ క్యాన్సర్ జబ్బుతో బాధపడే వారికి ఏం సూచిస్తారు? క్యాన్సర్ అనేది రాగానే నిరుత్సాహపడిపోకండి. మేమందా మీతో ఉన్నాము, మీరు ఇంకా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మీ ఫ్యామిలీ మీతో ఉంటుంది, అందరం కలిసి దీన్ని ఓవర్కమ్ చేద్దాం. ఇక్కడ కిమ్స్లో మనకి డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ వరకు చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఇంకా నా లాస్ట్ స్టేజ్ అన్నది మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకండి. క్యాన్సర్ ఇప్పుడు చాలా అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు.
ఫుల్ రెస్పాన్స్కి ట్రీట్మెంట్కి వెళ్ళవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మా దగ్గరికి కరెక్ట్గా వస్తే అది మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చిన సూచన ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ఒక గుండె ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.